ఫుల్ పాయింట్ అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది. 2 పాయింట్లు ఒకటే పెట్టి కట్ చేస్తున్నాను. ఇదిగోండి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మనకు ఓపెన్స్ ఇలా ఉంటాయి, రైట్ హ్యాండ్ వచ్చేసి ఓపెన్ క్లోజ్ అనేవి ఇక్కడ ఉంటాయండి. ఇలాగా 2 మీటర్లు పాయింట్ ఇదిగోండి ఇలా వేసుకోవాలి మొత్తం ఇలాగా. ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి మాత్రం ఇలా ఉండాలి, ఇలా ఓపెన్స్ లేకుండా. ఓపెన్స్ వచ్చేసి రైట్ హ్యాండ్కి వెళ్ళి ఉంటాయి. ఈ క్లాత్ తీసుకొని ఇలా మర్చాలి, ఇలా మర్చుకోవాలి. మనకు ఇది లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చూడండి ఈ క్రాస్ వచ్చాయి కదా, ఈ క్రాస్ పీస్ మొత్తం కట్ చేసుకున్నాం. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక దీని పొడవు వచ్చేసి మనకు 27. తర్వాత మనకు పైన టాది కావాలి కదా పాయింట్, దానికి వచ్చేసి ఒక 10 ఇంచులు, మొత్తం వచ్చేసి 37 ఇంచులు. అంటే ఇప్పుడు మనం పెట్టుకోవాల్సింది 27 పొడవు. చూడండి 27కు మనకు 2 ఇంచులు మడచనికి కావాలి కదా, ఇదిగోండి 2 ఇంచులు ఇలాగా 2 ఇంచులు ఇలా స్కేల్ తీసుకొని మనం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇప్పుడు పొడవు వచ్చేసి మనకు 27 కావాలి. ఇదిగోండి 27 ఇక్కడికి. ఇలా తీసుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి ఖాళీ లూజ్ కావాలి. ఖాళీ లూజ్ ఎంత? 6 ఇంచులు. ఖాళీ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. 2 ఇంచులన్నా 1.5 పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 2 ఇంచులు పెట్టేస్తున్నాను, లేదంటే 1.5 పెట్టుకోవచ్చు. ఇదిగోండి 1.5 పెట్టేస్తాను. చూడండి ఖాళీ లూజే కదా, ఏం కాదు, 1.5 పెట్టేస్తాను ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 8 ఇంచులు, 8 ఇంచులు కిందికి. తర్వాత ఇక్కడకు వచ్చేసి 1 ఇంచు ఇలా, ఇక్కడ వచ్చేసి 1 ఇంచు. మనం దీన్ని లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలాగా చేసిందే ఇలాగా రౌండ్, ఇలా రౌండ్ ఇచ్చేసాక ఇలా మళ్ళీ ఈ మూల ఉంది కదా మనకు, ఈ మూల నుండి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ 1.5 ఇచ్చాం కదా, ఆ 1.5కు కలుపుకోవాలి. ఇలా చూడండి ఇలా కలుపుకోవాలి. వచ్చేసిందే ఇలా. ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. దీనికి జాయింట్ వేసుకోవాలి మనం క్లాత్. క్రాస్ ఉన్నట్టు కొంచెం కట్ చేస్తాను. కట్ చేయవచ్చు ఇంచులు ఉంది కానీ మనకు పొడవు వచ్చేసి 10 ఇంచులు రావాలి. దాంట్లోకి 1 ఇంచు కలుపుకుంటే మొత్తం 11 ఇంచులు కావాలంటే ఇప్పుడు మనకు 2 ఇంచులు ఎగస్ట్రా క్లాత్ కావాలి. ఈ ఎగస్ట్రా క్లాత్ మనం ఇక్కడ కట్ చేస్తాం కదా, అది ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు 9 ఇంచులు పెట్టేస్తున్నాను. వెడల్పు వచ్చేసి మనకు 10 ఇంచులు, అంటే ఇది పోలింగ్ మీన్ ఉంది కాబట్టి దీనికి వచ్చేసి 20 ఇంచులు వచ్చేసి మొత్తం. ఇప్పుడు మనకు పోలింగ్ మీన్ ఉంది కాబట్టి మనకు మళ్ళీ వచ్చేసి
1 ఇంచు, ఎందుకంటే మనం మడత పెట్టి కుట్టుకోవాలి కాబట్టి. మొత్తం వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచులు ఇదిగోండి ఇలా డ్రా చేసుకోవాలి. ఈ 2 ఇంచులు మాత్రం మనం ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లోది ఇక్కడ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఓపెన్ చేస్తాను చూడండి, ఇలా వచ్చేస్తుంది మనకు పాయింట్. ఈ మిగతాది జాయింట్ మనం వేసుకోవాలి. 2 పాయింట్లు కదండి, ఇదిగోండి 1. దీంట్లో 2 పీసులు దానికి, 2 పీసులు దీనికి. ఇలా జాయింట్ చేసుకుంటే మనకు దీంట్లో 2 ఇంచుల క్లాత్ వస్తుంది. చూడండి 2 ఇంచులు కూడా ఎలా వస్తుంది చూపిస్తాను చూడండి, కరెక్ట్గా వస్తుంది మనకు కూడా. ఇదిగోండి కుట్లు ఎక్కువను 3 ఇంచులు, కొంచెం తక్కువ 3 ఇంచులు ఉందంటే మనకు కుట్లకు దాంట్లోకి వచ్చేసి ఇది ఒక పాయింట్కి వచ్చేస్తుంది. ఇలాగా తర్వాత దీంట్లో 2 పాయింట్లు ఉన్నాయో ఒక పాయింట్ తీద్దాం. దీనికోసం ఇంతేనండి, సింపుల్గా పాయింట్. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.